నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో అమరావతి తీర్మానం వేళ పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం. చంద్రబాబు ఒక బలమైన ఆశావాదిలా పనిచేశారని కొనియాడిన డిప్యూటీ సీఎం. నక్కపల్లి మండలం బోదుగల్లం గ్రామంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండా ఎగురవేసిన హోంమంత్రి అనిత. అమరావతిని చంద్రబాబు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారన్న మాజీ మంత్రి కాకాని. కల్లబొల్లి మాటలు చెబుతూ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ గ్రీష్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో చంద్రబాబును కలిసినప్పుడు టెంట్ వేసుకునేనైనా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేద్దామని ఆయన అన్న మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అనుభవజ్ఞుడైన నేత చేతిలో రాష్ట్రం ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే 2014లో ఎటువంటి షరతులు లేకుండా తాను మద్దతు ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై అబండాలు వేశారని, రాజధాని మహిళా రైతులను రోడ్లపై దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి కల్పిస్తున్న ఈ చట్టబద్దత భవిష్యత్తు తరాలకు ఒక భరోసా అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టసభల్లో ఇచ్చే మాట జస్ట్ ఒక సింపుల్ ప్రామిస్ కాదు, ఏదో ఇస్తున్నా చేస్తాం అలాగా. చట్టసభలో ఇచ్చే మాట ఇట్స్ కమిట్మెంట్, అంటే వాగ్దానం. అధ్యక్ష ఏదో ఇచ్చాం కదా మాట, అలాగే ఇది వాగ్దానం అనే పదమే వాడతాం. వాగ్దానం అంటే మేము కష్ట నష్టాలు వచ్చిన కమిట్మెంట్ is what transforms a promise into a reality. This is what said by Lincoln. కమిట్మెంట్ ఉన్న చోట కన్సిస్టెన్సీ ఉంటుంది. అందుకే మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీఆర్ కమిటింగ్, వీ హ్యావ్ కమిటెడ్, వీ విల్ మేక్ షూర్ దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే మా ఇంటెంట్ చాలా చాలా క్లియర్గా ఉంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఇంట్, ఇట్స్ ఎ కమిట్మెంట్. అధ్యక్ష ఇదే మేము మాటగా, ఇది మన చట్టసభలో ఇచ్చే మాట. ఒకసారి ఇది కూడా మీకు పటేల్ గారి మాటలు గుర్తు చేస్తాను. 600 పైచిలకు మన చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి, ప్రిన్సిపల్ స్టేట్స్ అన్ని కలిపి ఇండియన్ యూనియన్ గా పెట్టినప్పుడు ప్రైవేట్ పర్స్ పెడతాం, మీకు అందరికి ఇస్తాం అనేది, రాజభరణం ఇస్తామని చెప్పిన తర్వాత ఆయన అయిపోయిన 2 రోజులకి చెప్పి అప్పుడు రాజభరణం ఎందుకు వాళ్ళని మాట్లాడుతుంటే, మన చట్టసభలో ఇచ్చిన మాట మనం ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ చట్టసభల మీద విశ్వాసం ఉండదు. అది రాజభరణం తీసేసిన తర్వాత కూడా దాని ముందే ఆయన చెప్పారు, రాజభరణం వీళ్ళు తీసేసే మైండ్ సెట్ లో ఉన్నారని ఆయనకి అర్థమైంది అనుకుంటే ఆ కాంటెక్స్ట్ లో చెప్పారు. అది అలాగా మేము దిస్ షుడ్ బి కమిట్మెంట్. ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమీ చేయలేరు, రారు, ఏమి చేయలేరు. దానికి ప్రతి పెట్టుబడి పెట్టేవాడు, భూమి ఇచ్చిన ప్రతి రైతు, సెంటు భూమి ఇచ్చిన రైతు దగ్గర నుంచి 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ గారి దాకా ప్రతి ఒక్కరు ఏమడుతుంది, దే నీడ్ స్టెబిలిటీస్. వీ హ్యావ్ టు కమిట్ అవర్ సెల్వ్స్. వీ విల్ గివ్ స్టెబిలిటీ ఫర్ ద 5 crore people of Andhra Pradesh. Through that we stabilize our country, భారత్. ఇది కనుక మనం నిలబడకపోతే మనందరికీ భిన్నమైన అంశాల్లో కొంత తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, పాలసీ ఎలా కాకుండా ఎలా చేయొచ్చేమో అభిప్రాయ భేదాలు వస్తాయేమో, రావచ్చేమో నాకు తెలియదు. ఇప్పుడు దాకా రాలే, సంతోషం. రాకూడదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్ ఫ్రమ్ జనసేన పార్టీ టు అవర్ ట్రస్టెడ్ ఆనరబుల్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మనస్ఫూర్తి ఇస్ అవర్ కమిట్మెంట్. మేము ఎక్కడికి దీన్ని మాట మార్చం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనికి ఎంత డబ్బులు పెట్టాం, ఎంత డబ్బులు వస్తుంది, వీటన్నిటికంటే కూడా విసిగిపోయాం. 1953 నుంచి ఈ రోజు దాకా ఒకళ్ళేమో అటు బొమ్మన్నారు, ఇంకొకళ్ళు ఇటు బొమ్మ లేదు, మళ్ళీ ఇటు బొమ్మ అన్నారు. ఎవరి త్యాగాల మీద అందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయో, భాషా ప్రయుక్తతో నాందికి పలికిన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఇంకా మనం కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఇంకా సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగాల్సి వస్తుంది. మాకు ఇవి ఇవ్వండి, మాకు ఆఫీసులు ఇవ్వండి, లేదా ఇందాక మీరు చెప్పిన ఆ షెడ్యూల్స్ రావాల్సిన ఆఫీసులు కానీ ఇంకా రావాల్సిన ఏమి రాలేదు. ఇంకా అడగాలంటే మన గొంతు చాలా బలంగా ఉంది.
సబ్ రీజనలిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? అసలు తెలుగు జాతి ఐక్యతగా మనం మాట్లాడుకున్న మైండ్ సెట్ నుంచి నిజంగా బాధ ఏంటంటే మన ఆంధ్ర కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది. భావంలో తెలుగు జాతి ఉంది కానీ గుండెల్లో ఓకే, మన రియాలిటీ ఇస్ ఆంధ్ర, ఒక లెట్ us యాక్సెప్ట్ ఆంధ్ర. మళ్ళీ దీంట్లో కూడా ఇందాక మీరు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తామంటే మీ ఉత్తరాంధ్రకి అవసరం లేదా అంటే, ఇంకా మనలో కూడా మనకి సబ్ రీజన్స్ పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి ఎవడు రక్షించలేడు. మన ఎంతమంది ఉండి మీరందరూ చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన ఏమంటారు అనుభవం ఉన్నవాళ్ళు, మీరు కూర్చోబెట్టి దీన్ని బలంగా ప్రజల దగ్గర తీసుకెళ్లిపోయి ఇదంతా మంది ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతి అని మనం బలంగా బల్లగుద్ది చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. మన బలహీనత, మన అనైక్యత, వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు. రేపు పొద్దున వీళ్ళు వచ్చేస్తారంటే ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ కమిటింగ్ ఫర్ దట్. ఒక జనరేషన్ స్టెబిలిటీ 25 to 32 years స్టెబిలిటీ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు పండుగలా జరుపుకున్నాయి. ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాలు ఎగురవేసి మిఠాయిలు పంచుతూ ఆనందాన్ని పంచుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోదుగల్లం గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో హోంమంత్రి అనిత పాల్గొని టీడీపీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 44 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ విజయవంతంగా కొనసాగుతుందంటే దానికి కార్యకర్తలే ముఖ్య కారణమని అన్నారు. 44 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ఎన్టీఆర్ గారి అభిమానులకు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మూసి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది అవమానించినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటిని దాటుకొని తెలుగుదేశం పార్టీ నిలబెట్టడానికి ఈరోజు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్నది కాబట్టి మేమందరం కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఇంత చక్కగా మా పరిపాలన సాగించడం కానీ ప్రజల్లో కూడా తలెత్తుకుని నిలబడేటట్టుగా మేము ఉన్న పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగం కానీ, వాళ్ళు చేసిన పోరాటం కానీ 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఎక్కడా కూడా చిన్నది కూడా కదపనివ్వకుండా చేస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాలూకా బలం. ఆ బలాన్ని ఇచ్చిన కార్యకర్త ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, అన్ని విధాల పార్టీ కూడా ఆదుకుంటుంది, అన్ని విధాల పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఈరోజు పార్టీ కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పార్టీని అంటే ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం చేసిన తర్వాత ఈ పార్టీని భుజాన్ని ఎత్తుకున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా లేదు అన్న వాళ్ళ నోటి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ శభాష్ అనిపించే స్థాయికి తీసుకొచ్చిన మా అందరి అభిమాన నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమం అని భావించి ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి, కార్యకర్తలకి భరోసా ఇచ్చే పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఇంకొంచెం పుంజుకునేటట్టుగా కనిపిస్తుందని చెప్పడానికి అతిశయోక్తి లేదు. అటువంటి కార్యకర్తల బలాన్ని ఇచ్చిన గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఏపీకి అమరావతి రాజధాని కాదని వైసీపీ ఎప్పుడూ చెప్పలేదని, అమరావతి రాజధాని నిర్మాణం ముసుగులో చంద్రబాబు చేస్తున్న అవినీతిని మాత్రమే వైసీపీ వ్యతిరేకిస్తోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిని చంద్రబాబు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారని, తానే రాజధానిని ఉద్ధరిస్తున్నట్లు కల్లబొల్లి మాటలు చెబుతూ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో భారీగా అప్పులు చేయడం మినహా కళ్ల ముందు ఏ అభివృద్ధి కనిపించడం లేదని, దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా నడిపారని ధ్వజమెత్తారు. పక్షపాత రహితంగా వ్యవహరించాలనో, పక్షపాత ధోరణితో ప్రవర్తించకూడదో స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకనే కాకుండా సాధారణమైనటువంటి ప్రజలకు కూడా ఆయన వైఖరిని తప్పుబట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆయన మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా ప్రకటించేటువంటి ఈ సమావేశంలో 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వచ్చి
దాన్ని బలపరిచి వాళ్ళు చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకొని ఉంటే బాగుండేదనేటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఒక విధంగా చెప్పాలంటే స్పీకర్ వ్యాఖ్యలు అనేటువంటివి అవి నిజంగా కూడా ఆయన దిగజారుడుతనానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి సభలో లేనటువంటి సభ్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరు కానీ విధానం కానీ అది ఎవరు కూడా సమ్మతించేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరు కూడా వాటిని స్వాగతించరు. ప్రతి ఒక్కరు కూడా వాటి పట్ల ఎంతో కొంత వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ స్థాయిలో దాని మీద వ్యతిరేకత కనపరిచేటువంటి పరిస్థితి ఉంది. అయితే స్పీకర్ చెప్పినా మరొకరు చెప్పినా దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత దాని మీద వివరణ ఇచ్చాం. ఇప్పటికే దాని మీద ఇప్పటికి కూడా మేము అనేక సందర్భాల్లో వివరణ ఇస్తున్నాం. మేము స్పష్టంగా చెప్పేటువంటి విషయాలు అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే ఆలోచన లేదు. అమరావతిని రాజధానిగా తీసేస్తున్నామని ఎప్పుడూ చెప్పలేదు. అమరావతి కూడా రాజధాని నిర్మాణంలో ఒక భాగమే అనేటువంటి మాట గతంలో చెప్పాము, తర్వాత చెప్పాము, మరలా కూడా దాన్ని స్పష్టం చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు నాటకమంతా ఆయనే అమరావతిని ఉద్ధరించినట్టు, ఆయనే అమరావతికి సంబంధించి ఈరోజు అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఆదాయ వనరుగా బంగారు బాతుగా మారింది. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా తాను ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి ఈ శాసనసభ యొక్క ఉద్దేశం, శాసనసభని ఆయన ఈరోజు సమావేశపరచడం వల్ల ముఖ్య ఉద్దేశం. మేము అడిగేటువంటి ప్రశ్నలకి అయ్యన్న పాత్రుడు గారు సమాధానం చెప్తారా, చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, ఇతరులు ఎవరన్నా చెప్తారా, పవన్ కళ్యాణ్ చెప్తారా నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. 2028లో లోపలనే మేము అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని. నీ ప్రభుత్వం 2029 దాకా ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, తర్వాత అవకాశం నీకు ఉండదు, అది వేరే విషయం. కానీ నువ్వు గడువు లోపలనే నేను అమరావతిని పూర్తి చేస్తాను, ఒక సంవత్సరానికి గడువు కన్నా మా ప్రభుత్వ గడువు తీరే ఒక సంవత్సరం ముందు కన్నా నేను పూర్తి చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి మరలా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకూడదు, ఇబ్బందులు రాకూడదని మాట్లాడుతున్నాడంటే నేను నాలుక మడతపెట్టి నీ ఉద్దేశం అమరావతి నిర్మాణం పూర్తి చేయడంలో లేదు. నీ శ్రద్ధ అంతా అమరావతి నిర్మాణం పేరిట ఏ విధంగా మనం కలెక్షన్లు వసూళ్లు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. మీకున్నటువంటి ద్వంద్వ వైఖరి, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఒకసారేమో 2028 కల్లా పూర్తి చేస్తానని, ఈరోజు తీసుకొచ్చి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చేస్తున్నానంటే 2029 తర్వాత కూడా అమరావతి నిర్మాణం కొనసాగుతుంది, ఇప్పుడు నేను పూర్తి చేయడం లేదనేటువంటి మాట నువ్వు చెప్పదలుచుకున్నావు. దానికి సంబంధించి ఏ వర్గానికి మేలు చేసేవు చంద్రబాబు? మొదట్లో నువ్వు తీసుకున్నావు, వాళ్ళకి ప్లాట్లు వేసిస్తున్నావు, రైతుల దగ్గర పొలాలు తీసుకుని ఆ పొలాలు కొన్ని చెరువుల్లో వెళ్ళిపోయాయి, కొన్ని కుంటల్లో ఉన్నాయి, కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు. ఇప్పటి వరకు వాళ్ళకి ప్లాట్లకు సంబంధించినటువంటి ఆ ప్లాట్లు వేసి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరూ అయోమయంగా ఈరోజు రకరకాలుగా మాట్లాడుతుంటే ఈరోజు ఎవరు వ్యతిరేకిస్తే నువ్వు ఈ తీర్మానం చేస్తున్నావు, ఎవరు దాన్ని లేదు మేము దానికి వ్యతిరేకమని మాట్లాడితే నువ్వు ఆ తీర్మానం చేస్తున్నావు, ఎవరు మాట్లాడడం? వీటిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.